సృష్టి అనంతమైన మహావిశ్వం. ఈ అనంత విశ్వం పుట్టుక ఒక అంతుచిక్కని మహారహస్యం. మన కళ్లతో నిత్యం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచమంతా కేవలం ఒక మాయ అని ప్రాచీన కాలంలోనే అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి బోధించిన ఆది శంకరాచార్యులు ఎప్పుడో స్పష్టంగా చెప్పారు. ఈ అనంతమైన మరియు అంతుచిక్కని మాయలో చిక్కుకున్న మనిషి తనను తాను నిత్యం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. దేవుడు ఉన్నాడా, లేడా, పుట్టుకకు అర్థం ఏమిటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంటాడు. ఆ ఎన్నో రకాల సంక్లిష్టమైన ప్రశ్నలలో అతిపెద్ద వివాదాస్పదమైన ప్రశ్న ఆహారం గురించినది. మనిషి తన దైనందిన జీవితంలో ఏది తినాలి, ఏది తినకూడదు, కేవలం ఆకుకూరలు మరియు పండ్లు తినే శాకాహారం స్వీకరించడం గొప్ప పుణ్యమా? ప్రాణం ఉన్న జంతువులను చంపి మాంసాహారం తినడం మహాపాపమా? అసలు జీవహింస అంటే ఏమిటి? మనిషి మాంసం తింటే అది సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడమా? ఈ జటిలమైన ప్రశ్నలకు ఒక సామాన్యమైన మనిషిలాగా కాకుండా ఒక ఉన్నతమైన విచక్షణ కలిగిన జ్ఞానిలాగా, శరీర ధర్మశాస్త్రం, జీవశాస్త్రం మరియు ప్రకృతి సమతుల్యత తెలిసిన ఒక నిపుణుడైన వైద్యుడి కోణంలో ఆలోచిద్దాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు ప్రాచీన వేదాంతం కలగలిపిన అద్భుతమైన దృష్టితో ఈ సున్నితమైన అంశాన్ని అతి లోతుగా విశ్లేషిస్తే మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన మరియు దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలుస్తాయి. ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదీ, మనం చేసే ప్రతి పని కేవలం ఆ భగవంతుని మహామాయలో ఒక భాగమే. ఈ అజ్ఞానపు మాయ పొరలను పూర్తిగా తొలగించి ఎవరూ కాదనలేని సత్యాన్వేషణ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. మోడరన్ సైన్స్ లేదా ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ అనంత విశ్వం ఒక మహా విస్ఫోటనం నుండి ఉద్భవించింది. దాన్ని మనం ఆంగ్లంలో బిగ్ బ్యాంగ్ థియరీ అంటాము. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఊహించండి. కోట్లాది సంవత్సరాల క్రితం ఏమీ లేని అనంతమైన శూన్యం నుండి ఒక భయంకరమైన నరకం లాంటి మహావిస్ఫోటనం జరిగింది. ఎన్నో వందల వేల గ్రహాలు, అసంఖ్యాకమైన నక్షత్రాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు ఒకదానితో ఒకటి భయంకరంగా ఢీకొని అంతరిక్షంలో చల్లాచెదురు అయ్యాయి. ఒక మహా అగ్నిగుండం లాంటి వాతావరణం ఏర్పడింది. అంటే ఈ అద్భుతమైన సృష్టి మొదలైందే ఒక భయంకరమైన మహాహింసతో, ఊహకు అందని భయంకరమైన విస్ఫోటనంతో. ఆ అనంతమైన హింస నుండి పుట్టిన ఈ అనంత సృష్టిలో అహింస అనే మాటకు అసలు వాస్తవికమైన అర్థం ఏమిటి? ఇదంతా కేవలం ఒక భ్రమ మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టికి ఆరంభం హింస అయినప్పుడు సృష్టిలో నిరంతరం జరిగే ప్రతి చర్య కూడా ఆ శక్తి మార్పిడిలో భాగమే అవుతుంది. ఇక్కడ ఎవరినీ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత ద్వేషంతో చంపడం లేదు. ప్రాణమనేది కేవలం ఒక భౌతిక శరీరం నుండి మరొక శరీరంలోకి నిరంతరం మారుతుంది. ఇది ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే థర్మోడైనమిక్స్ నియమాలకు అనగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సరియైన ఉదాహరణ. భౌతిక శక్తిని మనం ఎన్నటికీ కొత్తగా సృష్టించలేము, అలాగే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయలేము. అది కేవలం ఒక రూపం నుండి మరొక కొత్త రూపానికి నిరంతరం మారుతూ ఉంటుంది. విశ్వంలో ఉన్న ప్రాణశక్తి కూడా ఈ విశ్వ నియమానికి ఏమాత్రం అతీతం కాదు. జంతువులోని ప్రాణశక్తి మనిషిలోకి ఆహారం రూపంలోకి మారుతుంది. ఇదొక సహజమైన ఎనర్జీ ట్రాన్స్ఫర్ మాత్రమే. ఇందులో పాపం లేదు, అలాగే పుణ్యం కూడా లేదు. ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే అడవి జంతువులను ఒకసారి సూక్ష్మంగా గమనించండి. ఒక సింహానికి లేదా పెద్ద పులికి పచ్చి మాంసమే ఏకైక ఆహారంగా సరిపోతుంది. వాటి పదునైన దంతాలు, వాటి చిన్న పేగులు, వాటి అత్యంత బలమైన జీర్ణాశయం కేవలం మాంసాన్ని మాత్రమే అరిగించుకునేలా ప్రకృతి ద్వారా రూపుదిద్దుకున్నాయి. ఒక ఆకలితో ఉన్న పులి వెళ్లి పచ్చని గడ్డి తింటే దానికి ఎలాంటి శక్తి లేదా పోషకాలు అందవు. అది కొద్ది రోజుల్లోనే నీరసించి ప్రాణాలు కోల్పోతుంది. దానికి గడ్డిని అరిగించుకునే శారీరక నిర్మాణం లేదా శక్తి లేదు. అంటే సృష్టిలో ఒక జీవి బతకాలంటే తప్పనిసరిగా మరొక జీవిని చంపి తీరాలి. ఈ కఠినమైన పరిస్థితిని సాక్షాత్తు ఆ భగవంతుడే స్వయంగా సృష్టించాడు. మోడరన్ ఎకాలజీ దీనినే ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు అని పిలుస్తుంది. ఇక్కడ ఒక పులి ఒక అమాయకమైన జింకను చంపడం అనేది ఎప్పటికీ పాపం కాదు. అది ప్రకృతిలో సమతుల్యతను నిరంతరం కాపాడటం కోసం జరిగే ఒక అత్యంత సహజమైన ప్రక్రియ. ఆ విశాలమైన కోణంలో చూస్తే అడవిలోని జంతువుల మాదిరిగానే మనిషి కూడా ఈ సృష్టిలో ఒక చిన్న భాగమే. అయితే లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి ఉభయాహారిగా అనగా అన్ని రకాల ఆహారాలను తినేవాడిగా మారాడు. మన మానవ శరీరం మాంసాన్ని, అలాగే ఆకుకూరలను,
రెండింటినీ సమానంగా జీర్ణించుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. మనిషి మాంసం తిన్నప్పుడు అతని శరీరం దానిని సులభంగా జీర్ణించుకుంటున్నాడు. అంటే మాంసం కూడా మనిషి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగమే అని స్పష్టంగా అర్థమవుతుంది. మనిషికి కేవలం పచ్చని శాఖాహారం మాత్రమే తినాలని సృష్టిలో ఏ చెట్టుపైనా ఎక్కడా శాసించి రాసిలేదు. శాఖాహారం మరియు మాంసాహారం రెండింటికీ వాటి స్వంత ప్రత్యేకమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మాంసాహారం నియమబద్ధంగా తినడం వల్ల శరీరానికి ప్రతిరోజూ అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్లు సులభంగా అందుతాయి. అలాగే B12 లాంటి అత్యంత కీలకమైన పోషకాలు, మనిషిలో రక్తహీనతను సమర్థవంతంగా నివారించే ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు మాంసం ద్వారా మనిషి శరీరానికి వేగంగా గ్రహించబడతాయి. ఉడికించిన మాంసం తినడం వల్లే ప్రాచీన మానవుడి మెదడు అపూర్వంగా వికసించిందని మరియు అతని నాడీ వ్యవస్థ ఎంతో బలోపేతమైందని ఆధునిక పరిణామ శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తారు. ఇక శాకాహారం విషయానికి వస్తే తాజా పండ్లలో, ఆకుపచ్చని కూరగాయలలో అధిక శాతం పీచు పదార్థం లేదా ఫైబర్ ఉంటుంది. ఇవి మనుషులలో భయంకరమైన గుండె జబ్బులను నివారించడంలో, శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లను అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సింది ఏమిటంటే, ఈ రెండు రకాల వేర్వేరు ఆహారాలు మనిషి రోజువారీ మనుగడకు, అద్భుతమైన ఆరోగ్యానికి తోడ్పడేవే. కేవలం ఆహారం సమతుల్యత మాత్రమే ఇక్కడ అత్యంత ముఖ్యం. దేహానికి ఏది అవసరమో దానిని గ్రహించడం ముఖ్యం అంతే. కాని ఇందులో ఒకటి దైవికమైన పుణ్యం, మరొకటి భయంకరమైన పాపం అనడం పూర్తిగా అజ్ఞానమే అవుతుంది. మన సమాజంలో చాలామంది శాఖాహారులు మేము కేవలం ఆకుకూరలు మాత్రమే తింటాము, మేము ఈ సృష్టిలో ఎలాంటి జీవహింస చేయము అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. మేము ఏ ప్రాణులను చంపము అని తమను తాము పవిత్రులుగా ప్రకటించుకుంటారు. కాని ఆధునిక సైన్స్ చెప్పే అసలైన సత్యం తెలుసుకుంటే వారే నిశ్చేష్టులై ఆశ్చర్యపోతారు. వృక్షశాస్త్రం లేదా ఆధునిక ప్లాంట్ న్యూరోబయాలజీ ప్రకారం చిన్న మొక్కలకు మరియు పెద్ద వృక్షాలకు కూడా ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది. మన గొప్ప భారతీయ శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ దశాబ్దాల క్రితమే తన అద్భుతమైన ప్రయోగాల ద్వారా మొక్కలు కూడా మనుషుల్లాగే స్పందిస్తాయని నిర్ద్వంద్వంగా నిరూపించారు. దట్టమైన అడవులలోని చెట్లు ఒకదానితో ఒకటి భూమి లోపల ఉన్న ఫంగస్ నెట్వర్క్ లేదా వేర్ల ద్వారా నిరంతరం మాట్లాడుకుంటాయి. ఒక పచ్చని చెట్టును మనం గొడ్డలితో కోస్తున్నప్పుడు అది పక్కన ఉన్న తోటి చెట్లకు రసాయనాల ద్వారా ప్రమాద హెచ్చరికలు పంపుతుంది. అంటే ఆ చెట్టుకు కూడా తీవ్రమైన నొప్పి తెలుస్తుంది, భరించలేని బాధ కలుగుతుంది. చెట్లు కూడా ఈ భూమిపై మనందరికీ ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ సమతుల్యతను కాపాడే గొప్ప ప్రాణులే. అలాంటప్పుడు దయ లేకుండా వాటిని కత్తిరించి తింటే అది ఎందుకు జీవహింస కాదో ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ఒక అమాయకమైన కోడిని లేదా మేకని కత్తితో కోసి తింటేనే జీవహింస. ప్రాణమున్న పచ్చని చెట్లను భూమిలో నుండి పీకి వాటి ఆకులను మరియు కాయలను తింటే జీవహింస కాదు అనేది ఎంతో అజ్ఞానంతో కూడుకున్న అమాయకపు వాదన. చెట్లను తినే శాకాహారులు కూడా పరోక్షంగా ఒక జీవిని హింసిస్తున్నట్లే లెక్క. ప్రాణమనేది పచ్చని ఆకులో ఉన్నా మరియు ఎర్రని రక్తంలో ఉన్నా ఒకటే. ఒక చిన్న కోడి కూడా నిత్యం నేలమీద ఉన్న చిన్న చిన్న పురుగులను తిని పెరుగుతుంది. అది కూడా ఇతర ప్రాణాలను తీయడమే కదా. మరి ఆ కోడిని మనం చంపి తిన్నప్పుడు మనం ఎందుకు ప్రత్యేకంగా పాపులమవుతాము? చెట్లు నడవలేవు, అరవలేవు, కదలలేవు, తమకు కలిగే బాధను పైకి వ్యక్తం చేయలేవు కాబట్టి వాటిని కోసి తింటే ఏమో అది పూర్తిగా అహింస మరియు పవిత్రమైన శాఖాహారమట. ఇదే లాజిక్ను మనుషులకు అన్వయిద్దాం. ఒక పెద్ద హాస్పిటల్లో కోమాలో ఉన్న ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ మంచం మీద పడుకుని ఉంటాడు అనుకుందాం. అతను కూడా ఒక చెట్టులాగానే అస్సలు కదలలేడు, నడవలేడు, తన బాధను అరిచి ఎవరికీ చెప్పలేడు. పైగా అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే కనీస స్పృహ కూడా ఉండదు. మరి ఈ శాకాహారుల లాజిక్ ప్రకారం ఆ కదలలేని కోమాలో ఉన్న పేషెంట్ని ఎవరైనా చంపితింటే అది అసలు హత్య కాదు అని వారు ఒప్పుకుంటారా? అది శాకాహారమని మరియు అహింస అని వారు భావిస్తారా? ప్రపంచంలో ఎవరూ అలా ఒప్పుకోరు. కోమా పేషెంట్ను చంపినా అది దారుణమైన హత్యే అవుతుంది. మరి చెట్టు కదలలేదు కాబట్టి దాన్ని ఇష్టమొచ్చినట్లు చంపితే అది అహింస ఎలా అవుతుంది? అదే మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపితే అది హింసాత్మకం అని వీరు వాదిస్తారు. ఆరోగ్యంగా ఉంటూ ప్రాణభయంతో కదులుతూ తమను చంపేటప్పుడు గట్టిగా అరిచే ఆ మేకను లేదా కోడిని చంపి తిన్నవాళ్లని చూసి వీళ్ళు మాంసాహారులు, వీరు క్రూరులు మరియు హింసాత్మక గుణం కలిగిన రాక్షసులు అని ముద్ర వేస్తున్నారు. సమాజంలో మమ్మల్ని వేరుగా చూస్తున్నారు. ప్రాణమనేది కదిలే వాటిలో ఉన్న
కదలని వాటిలో ఉన్న సృష్టి దృష్టిలో ఒక్కటే. చెట్టు ప్రాణాన్ని కోమా పేషెంట్ ప్రాణం లాగా భావించి దానిని హింసించవచ్చు అనుకోవడం అత్యంత హాస్యాస్పదమైన మరియు పక్షపాతంతో కూడిన లాజిక్. ప్రాణం అనేది ఏ భౌతిక రూపంలో ఉన్నా అది ప్రాణమే. ఒకదాన్ని చంపితే అహింస అని, మరొకదాన్ని చంపితే హింస అని చెప్పడం కేవలం మనుషుల సౌలభ్యం కోసం సృష్టించుకున్న ద్వంద్వ వైఖరి మాత్రమే. సృష్టిలో ప్రతి అణువులోనూ ప్రాణముంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి నుండి మహాకాయం ఉన్న ఏనుగు వరకు అంతటా జీవమే వ్యాపించి ఉంది. ఒక చిన్న చీమకు కూడా జీవం ఉంటుంది. కాని ప్రాణాల విలువను ఒక నిర్దిష్టమైన పరిణామ క్రమంలో చూస్తే ఒక చీమతో పోలిస్తే బొద్దింక జీవమనేది కాస్త పెద్దది మరియు ప్రాధాన్యత కలిగినది. ఒక బొద్దింక ప్రాణంతో పోల్చుకుంటే ఒక కోడి ప్రాణమనేది ఎంతో విలువైనది మరియు ఎక్కువ స్పృహ కలిగినది. ఒక కోడి ప్రాణంతో పోల్చుకుంటే మేక ప్రాణమనేది మరింత ఉన్నతమైనది. అలా మేకతో పోల్చుకుంటే ఆవు ప్రాణం, ఆవుతో పోల్చుకుంటే ఏనుగు ప్రాణం, ఏనుగుతో పోల్చుకుంటే అడవికి రాజైన సింహం ప్రాణం. అట్లాగా ఒక్కొక్క జీవి యొక్క సైజ్ ఆఫ్ ప్రాణాన్ని బట్టి, వాటి శరీర పరిమాణాన్ని బట్టి, నాడీ వ్యవస్థ యొక్క అభివృద్ధిని బట్టి వాటి ప్రాణాల విలువలు మరియు స్పృహ స్థాయిలు నిర్ణయించబడతాయి అని కొందరు జీవశాస్త్రవేత్తలు భావిస్తారు. మెదడు ఎంత అభివృద్ధి చెందితే అది అంత ఎక్కువ నొప్పిని మరియు సెంటిమెంట్స్ను అనుభవిస్తుంది. అయితే ప్రాణమనేది అంతిమంగా ప్రాణమే. మహాసృష్టి దృష్టిలో ఒక చిన్న చీమ చనిపోయినా, ఒక పెద్ద ఏనుగు చనిపోయినా ఒకటే. కాని మనిషి తన మాయలో పడి తన మెదడు ఆలోచనల ప్రకారం వీటికి వేర్వేరు నైతిక విలువలు ఆపాదిస్తున్నాడు. ఒక పచ్చని ఆకును కత్తితో తెంచడం ఎంత హింసో, ఒక కోడి మెడను కత్తితో కోయడం కూడా సృష్టి దృష్టిలో అంతే హింస. రక్తం ఎర్రగా ఉంటే హింస అని, చెట్టు రసం ఆకుపచ్చగా ఉంటే హింస కాదు అని అనుకోవడం కేవలం మానవ అజ్ఞానం. అసలు శాకాహారం అంటే ప్రాణం లేని నిర్జీవ పదార్థమని వీరలా భ్రమపడుతున్నారు. ప్రాణం, జీవం, హింస అనే పదాలకి వీరికి కనీస అర్థమైనా తెలుసా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కళ్ల ముందు ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొలకెత్తుతుంటే, ఒక మొక్క మహావృక్షంగా ఎదుగుతుంటే, కొమ్మలు పూలను వికసింపజేస్తూ మధురమైన పళ్లను మనకు ప్రసాదిస్తుంటే అది ప్రాణం కాక మరేమిటి? ఆ విత్తనంలో జీవం లేకపోతే మరో చెట్టు ఎలా పుడుతుంది? ఆ ఆకుల్లో చైతన్యం లేకపోతే అవి మనకు ప్రాణవాయువును ఎలా అందిస్తాయి? ఇంత జీవకళ ఉట్టిపడుతున్న ప్రకృతిని పీకి తింటూ కూడా మేము జీవహింస చెయ్యట్లేదు అని వాదించడం ఏ రకమైన జ్ఞానం? ఇది లోకజ్ఞానమా లేక మాయలో కూరుకుపోయిన అజ్ఞానమా? ఇక్కడ నా అసలు ఉద్దేశ్యం అందరూ మాంసాహారులుగా మారిపోవాలని కాదు. శాకాహారమైనా మాంసాహారమైనా అది కేవలం మన శరీర మనుగడ కోసం జీవ పరిణామ క్రమంలో ఏర్పడిన ఒక అనివార్యమైన భాగం మాత్రమే. ఈ సృష్టిలో హింస, జీవం, ప్రాణమనేవి వేర్వేరు కావు. ఒక జీవి నుండి మరో జీవికి, ఒక రూపం నుండి మరో రూపానికి నిరంతరం జరిగే శక్తి మార్పిడి మాత్రమే నా అంతిమ సిద్ధాంతం. ప్రాణమనేది పచ్చని ఆకులో ఉన్నా, కోడి రక్తంలో ఉన్నా ఒకటే. ఈ పరమ సత్యాన్ని గ్రహించకుండా మేము మాత్రమే పవిత్రులం అని విర్రవీగడం ఆ భగవంతుని మహామాయలో చిక్కుకుని చేసే అర్థం లేని వాదన మాత్రమే. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాలలో ఎక్కడా సృష్టి ధర్మానికి విరుద్ధమైన అసంబద్ధ నియమాలు లేవు. ఉపనిషత్తుల పరమసారాంశమైన అద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ సమస్త విశ్వమంతా ఆ పరమాత్మ యొక్క సాక్షాత్ స్వరూపమే. పవిత్రమైన ఈశావాస్య ఉపనిషత్తు మొదటి అద్భుతమైన శ్లోకంలో ఈశావాస్యమిదగ్ము సర్వం యత్కించ జగత్యాం జగత్ అని అత్యంత స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ నిరంతరం కదులుతున్న మరియు కదలని ప్రాపంచిక వ్యవస్థ అంతా ఆ పరమేశ్వరునితో నిండి ఉంది అని దాని వాస్తవిక అర్థం. కదిలే మేకలో ఉన్నది భగవంతుడే, కదలని చెట్టులో ఉన్నది కూడా ఆ భగవంతుడే, తినే మనిషిలో ఉన్నది కూడా ఆ భగవంతుడే. భగవంతుడు అంతటా అన్నింటా సమానంగా ఉన్నప్పుడు ఒక జీవి తక్కువ, మరొక జీవి ఎక్కువ అని మనం ఎలా అహంకారంతో అంటామో, గొప్పదైన శ్రీమద్భాగవతంలో మహాముని వ్యాసుడు సృష్టి ధర్మాన్ని వివరిస్తూ ఒక అద్భుతమైన మరియు లోతైన సూక్తిని రాశారు. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాన్ జీవో జీవస్య జీవనం అని ఆ శ్లోకం వివరిస్తుంది. దీని అసలైన అర్థం ఏమిటంటే, చేతులు లేని ప్రాణులు అనగా చేపలు లాంటివి చేతులు ఉన్నవారికి అనగా మనుషులకు ఆహారం, కాళ్లు లేని ప్రాణులు అనగా గడ్డి, ఆకులు మరియు పాములు లాంటివి 4 కాళ్లు ఉన్నవాటికి ఆహారం, చిన్న చిన్న జీవులు పెద్ద పెద్ద జీవులకు ఆహారం. జీవో జీవస్య జీవనం అనగా ఒక జీవి మరొక జీవికి తన ప్రాణాన్ని అర్పించి ఆహారంగా మారడమే ఈ సృష్టి యొక్క అతిపెద్ద ధర్మం. ఇదొక అత్యంత సహజమైన మరియు నిరంతర సైకిల్. ఇక్కడే ఎకాలజీ చెప్పే ఆహారపు పిరమిడ్ మనకు కనిపిస్తుంది. ఇందులో ఎవరూ ఎవరినీ పనిగట్టుకుని ద్వేషించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రాణాన్ని ఆహారంగా స్వీకరించడం సృష్టి ధర్మం. అలాగే
పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం 14వ శ్లోకంలో ఈ విధంగా లోకానికి వివరించారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని భగవానుడు పలికాడు. దీని లోతైన అర్థం ఏమిటంటే, సకల ప్రాణుల శరీరాలలో జఠరాగ్ని అనగా జీర్ణాగ్ని రూపంలో ఉండి నేను ప్రాణ మరియు అపాన వాయువులతో కలిసి 4 రకాలైన ఆహారాలను నిరంతరం జీర్ణం చేస్తున్నాను అని స్వయంగా ఆ భగవంతుడు ప్రకటించాడు. ఆ 4 రకాల ప్రధాన ఆహారాలు భక్ష్య, భోజ్య, లేహ్య మరియు చోష్యాలు. అంటే పళ్లతో కొరికి తినేవి, నేరుగా మింగేవి, నాలుకతో నాకి తినేవి మరియు పెదవులతో పీల్చి తాగేవి. ఇక్కడ భగవంతుడు నేను కేవలం పవిత్రమైన శాకాహారం మాత్రమే అరిగిస్తాను అని ఎక్కడా చెప్పలేదు. ఏ ఆహారమైనా సరే దానిని అరిగించే పవిత్రమైన అగ్నిని నేనే అన్నాడు. ఒక వైద్యుడికి జఠరాగ్ని అంటే ఎంజైమ్స్ మరియు గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అని సులభంగా అర్థమవుతుంది. మన శరీరంలోకి ఏది వెళ్లినా దానిని రసాయనికంగా విడగొట్టి శక్తిగా మార్చే అద్భుతమైన ప్రక్రియే ఇది. కాబట్టి జీర్ణమయ్యే ప్రతి పదార్థం ఈ సృష్టిలో భగవంతునిచే ఆహారంగా అంగీకరించబడినదే. దానికి పనికిమాలిన కులమతాలు మరియు మానవులు తమ స్వార్థం కోసం సృష్టించిన పాపపుణ్యాలు అస్సలు లేవు. సృష్టిలో హింస అనేది వాస్తవంగా తప్పైతే ఆ భగవంతుడు మరియు ప్రకృతి ఆ హింసను ఎందుకు పదే పదే అనుమతిస్తోంది? మనిషికి ఎందుకు భయంకరమైన రోగాలు వస్తున్నాయి? క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు ఎందుకు మనిషిని అకారణంగా పీడిస్తున్నాయి? ఒక మనిషి చనిపోయేటప్పుడు అతనికి కూడా ఒక ఏడ్చే భార్య, బాధపడే బిడ్డ, కన్నీరు మున్నీరు అయ్యే తల్లి తండ్రి ఉంటారు కదా. వాళ్లంతా ఎంత నరకప్రాయమైన మానసిక బాధను అనుభవిస్తారు. ఇది సృష్టికి హింసతో సమానం కాదా? సృష్టే స్వయంగా ఈ అంతులేని హింసను నిరంతరం ప్రోత్సహిస్తోంది కదా. సృష్టిలోనే మరణం మరియు వ్యాధి అనే రూపంలో ఒక భయంకరమైన హింస ఎప్పుడూ దాగి ఉంది కదా. మనిషి చేసే రోజువారీ పనులలో కూడా నిత్యం ఎంతో హింస దాగి ఉంది. ఒక అందమైన విశాలమైన ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు, లేదా ప్రభుత్వం ఒక పెద్ద హైవే రోడ్డు వేయాలి అనుకున్నప్పుడు అడ్డంగా ఉన్న ఎన్నో వందల సంవత్సరాల వయసున్న చెట్లను వేర్లతో సహా క్రూరంగా నరికేస్తున్నారు. ఎన్నో వేల పక్షుల గూళ్లను నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తున్నారు. అది ఖచ్చితంగా మహాజీవహింస కాదా? ఇల్లు కట్టడానికి ప్రకృతిని నాశనం చేయడం హింస కాదా? కంటికి కనిపించని సూక్ష్మమైన వైరస్లకు, బ్యాక్టీరియాలకు కూడా ప్రాణం ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచాన్ని 3 ఏళ్లపాటు వణికించిన కరోనా వైరస్, దానికి కూడా ఖచ్చితంగా జీవం ఉంది. దాన్ని మనం బలమైన మందులు వాడి మరియు హ్యాండ్ శానిటైజర్లు వాడి లక్షలాదిగా రోజూ చంపుతున్నాము కదా. అది హింస కాదా? అలాగే మన రోజువారీ జీవితంలో మనం నడిచే నేలమీద ఎన్నో క్రిమికీటకాలు, చీమలు, పురుగులు మనకు తెలియకుండానే చనిపోతున్నాయి. దోమల వల్ల రకరకాల జబ్బులు వస్తాయని మనం వాటిని రోజూ స్ప్రేలు, మందులతో చంపుతున్నాము. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనిషి ఒక వైరస్ను చంపడం ధర్మమైనప్పుడు, తన కడుపులోని ఆకలిని తీర్చుకోవడానికి మరొక జీవిని తినడం ఎందుకు అధర్మమవుతుంది? కంటికి కనిపించని సూక్ష్మజీవులను చంపినా, కంటికి స్పష్టంగా కనిపించే పెద్ద జీవులను చంపినా అది ఖచ్చితంగా హింసే అవుతుంది. ఈ సమస్త విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒక రాయి, ఒక రప్ప, చిన్న ఇసుక రేణువు, వైరస్, బ్యాక్టీరియా ప్రతి ఒక్కటి సకల జీవరాశుల్లో ఒకటే. దేన్ని హింసించినా, దేన్ని అకారణంగా తిన్నా అది వాస్తవానికి మాంసాహారమే అవుతుంది. ఈ సృష్టిలో అహింస అనే పదానికి వాస్తవికమైన అర్థమే లేదు. భగవంతుడు తలచుకుంటే ఏ జీవి ప్రాణం పోకుండా మరియు ఎవరూ ఏమీ తినకుండా కేవలం గాలిని మాత్రమే పీల్చుకుని ఆహారంగా బతికేలాంటి ఒక అద్భుతమైన మరియు పవిత్రమైన సృష్టిని చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎందుకంటే సృష్టిలో మరణం మరియు హింస అనేది అత్యంత సహజం. ఒక జంతువుకి ఇంకో జంతువు ఆహారమవ్వడం ఎలా సహజమో, మానవ సంబంధాలలో ఒక మనిషి చనిపోయినప్పుడు కలిగే బాధ కూడా అంతే సహజం. ఈ సృష్టిలోనే అంతర్లీనంగా ఒక హింస అనేది విడదీయరాని విధంగా దాగి ఉందన్నమాట. మనుషులు తమ అవసరాల కోసం మంచి, చెడు, న్యాయం, ధర్మం, హింస, అహింస అనేవి క్రియేట్ చేసుకున్నాము. ఇవన్నీ కేవలం సామాజిక భావనలు మాత్రమే. 10 మంది కలిసిమెలిసి శాంతియుతంగా బతకడానికి మనిషి స్వయంగా ఏర్పరచుకున్న కఠినమైన నియమాలు ఇవి. కాని అనంతమైన విశ్వం దృష్టిలో ఇవేవీ లేనేలేవు. మనిషి సృష్టించింది అంతా కరెక్టు. అదే ఏకైక న్యాయం, అదే అంతిమ సత్యమని నిరూపణ ఎక్కడుంది? మనం బలవంతంగా పెట్టుకున్న రూల్స్తో ఈ మహాసృష్టికి ఎలాంటి సంబంధం లేదు. మానవ చట్టాలు, న్యాయస్థానాలు, చీకటి జైళ్లు, కఠినమైన శిక్షలు ఇవన్నీ కేవలం మనుషులు తమకు తాముగా రాసుకున్న పుస్తకాలలోని కృత్రిమ నియమాలు.
ప్రకృతి స్వయంగా రాసుకున్న పుస్తకంలో ఇవేవీ ఎక్కడ ఉండవు. ప్రకృతికి కోర్టులు లేవు. లోతైన అంతుచిక్కని ప్రకృతిలోకి వెళితే సృష్టిలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేది కేవలం నిరంతర సమతుల్యత మాత్రమే. అదే బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. ఒక జీవి యొక్క మరణం మరొక జీవికి కొత్త జీవనమవుతుంది. ప్రసిద్ధ శాస్త్రవేత్త డార్విన్ సిద్ధాంతం సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని చాలా స్పష్టంగా చెబుతుంది. నిరంతర మనుగడ కోసం సాగించే ప్రాణాంతక పోరాటంలో బతికి బట్టకట్టగలిగేదే ఈ భూమిపై నిలబడుతుంది. ఫైనల్ కాజ్ లేదా అన్నిటికీ అసలైన రూట్ అయితే ప్రకృతి సమతుల్యతే అని మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఈ మేక, కోడిచేప, రొయ్య ఇలాంటి చిన్న చిన్న అమాయక జీవులు మనిషి యొక్క రోజువారీ ఆహారంలో ఒక భాగంగా, మనిషి యొక్క ఆత్మ సంతృప్తి కోసమే ఈ సృష్టిలో భగవంతుడు వాటిని ప్రత్యేకంగా సృష్టించాడు అని చెప్పవచ్చు. మనిషికి ఆహారంగా అవ్వడమే ఆ జీవులకు ముక్తితో లేదా మోక్షంతో సమానం. ఒక చిన్న జీవి తన పరిణామక్రమంలో పైకి ఎదగాలంటే అది తన అల్పమైన ప్రాణాన్ని అత్యున్నతమైన చైతన్యమున్న మనిషి కోసం అర్పించడం ద్వారా దాని జన్మ శాశ్వతంగా ధన్యమవుతుంది. ప్రాచీన కాలంలో పవిత్రమైన యజ్ఞయాగాదులలో నియమబద్ధంగా జంతుబలులు ఇచ్చేవారు. అలా యజ్ఞంలో అర్పించబడిన జంతువు నేరుగా ఉన్నతమైన స్వర్గలోకాలకు వెళుతుందని, దానికి తక్షణ మోక్షం లేదా జన్మరాహిత్య ముక్తి లభిస్తుందని మన పవిత్ర వేదాలు చెబుతున్నాయి. అంటే మనిషి చేతిలో ఆహారంగా మారడం ద్వారా ఆ మూగజీవులు తమ జన్మజన్మల కర్మబంధాల నుండి శాశ్వత విముక్తి పొందుతున్నాయి. ఇది ఒక గొప్ప నిస్వార్థమైన త్యాగం. ఒక ప్రాణి తన భౌతిక శరీరాన్ని అర్పించి మరొక ప్రాణికి జీవన శక్తిగా మారడమే అసలైన సృష్టి రహస్యం. ఇదంతా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం నిరంతరం జరుగుతున్న ఒక అద్భుతమైన దైవిక ప్రక్రియ. మరణం ద్వారానే ఆ జీవి ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కొందరు శాకాహారులు ఒక వింతైన లాజిక్ని తెరపైకి తెస్తారు. చెట్టు పండు తిన్నా విత్తనం ద్వారా మళ్లీ పుడుతుంది కానీ కోడి, మేక అలా పుట్టవు కదా అని వాదిస్తారు. వారందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. మన ప్రాణాలను రక్షించుకోవడానికి రోజూ మనం స్ప్రేలు, మందులతో చంపే కోట్లాది దోమలు, క్రిమికీటకాలు మళ్లీ ఎలా పుడతాయి? వాటికి ప్రాణం లేదా? ఇక ఉత్పత్తి విషయానికి వస్తే మనిషి ఆకలి తీర్చుకోవడానికి ఆకుకూరలను, వరిని ఎలా వ్యవసాయం చేసి పండిస్తున్నాడో అలాగే కోడి, మేక, రొయ్య, చేపలను కూడా ఫార్మ్స్లో శాస్త్రీయంగా పెంచుతూ సాగు చేస్తున్నాడు. మొక్కల పెంపకాన్ని అంగీకరించి జంతువుల పెంపకాన్ని హింస అనడం మన ద్వంద్వ వైఖరి మాత్రమే. ముఖ్యంగా మనిషికి శాకాహారం, మాంసాహారం రెండు తినే సదుపాయం ఉన్నప్పుడు మాంసాన్ని వదిలేయవచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు ఇస్తుంటారు. వారికి నేను ఒకటే చెబుతున్నాను. మన మానవ శరీరం ఉభయాహారిగా పరిణామం చెందింది అంటేనే ఆ ప్రకృతి మనల్ని రెండు రకాల ఆహారాలు తీసుకోమని శాసించింది అని అర్థం. రెండు తినగలిగే సామర్థ్యం ఉండి కూడా ఒకటి మాత్రమే తిని రెండోది తినకూడదు అని రూల్ పెట్టడం ఆ ప్రకృతి ధర్మానికే విరుద్ధం. అది అసలైన అధర్మం. జంతువులకు పిల్లలు, తల్లిదండ్రుల బంధాలు ఉంటాయని కన్నీరు పెట్టుకునేవారు. పచ్చని ప్రకృతిలో కూడా అదే నిశ్శబ్ద రోదన ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చెట్టు నుండి ఒక పండును కోయడమంటే ఆ తల్లి నుండి ఒక బిడ్డను బలవంతంగా దూరం చేయడమే. ఆ వికసించే పూలు, ఆ పచ్చని కొమ్మల చెట్టుకు ప్రాణాధారమైన శరీర భాగాలు, వాటిని తుంచి తినడం కూడా ఖచ్చితంగా జీవహింసే. ఏది చేసినా ఈ సృష్టిలో హింస అనేది విడదీయరాని భాగం. ఆహారం పేరుతో మనం గీసుకున్న ఈ పవిత్రత, అపవిత్రత అనే గీతలు కేవలం మాయ మాత్రమే. ఇదంతా ఒక జీవి నుండి మరో జీవికి నిరంతరం సాగే ఒక పవిత్రమైన త్యాగం మరియు శక్తి మార్పిడి. చైనా దేశంలో ప్రతి ఒక్క జంతువును అనగా పాము, మేక, కుందేలు, కుక్క, ముసలి ఏది పడితే అది ఏ జీవమైనా చంపి తింటారు కదా. మరి వాళ్ళు చేసేది కూడా సృష్టి ధర్మమే అని మీరు సమర్థిస్తారా అని ఎవరైనా అడిగితే వారికి ఒక బలమైన కౌంటర్ ఇవ్వాలి. అలాగే సృష్టిలో ప్రతిదీ ఆహారమే అయినప్పుడు, ఒక జీవి మరొక జీవికి ఆహారం అయినప్పుడు మనిషిని మనిషి ఎందుకు చంపి తినకూడదు అని ఎవరైనా లాజిక్ తీస్తే వారికి విజ్ఞాన శాస్త్రం, పరిణామక్రమం మరియు సృష్టి ధర్మం రెండింటినీ కలిపి ఒక పదునైన మరియు తిరుగులేని సమాధానం చెప్పాలి. సృష్టిలో ఏ జంతువు సాధారణంగా తన స్వంత జాతికి చెందిన జంతువును వేటాడి ఆహారంగా తినదు. ఒక సింహం తీవ్రమైన ఆకలితో ఉన్న మరొక సింహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపి తినదు. ఒక కుక్క మరొక కుక్కను వేటాడదు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి తన జాతిని రక్షించుకోవాలి మరియు భవిష్యత్తు కోసం వృద్ధి చేసుకోవాలి అని ప్రకృతి ఒక మూలధర్మాన్ని వాటి జన్యువులలో లేదా డిఎన్ఏలో శాశ్వతంగా రాసిపెట్టింది. మనిషి తన తోటి మనిషిని తినడం మొదలు పెడితే అది పరోక్షంగా మానవజాతి సమూల వినాశనానికి దారితీస్తుంది. ఇది సృష్టి సమతుల్యతకు మరియు ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధం.
జాతి రక్షణ అనేది సృష్టిలో మొట్టమొదటి ధర్మం. వైద్యశాస్త్రపరంగా చూస్తే మనిషి మాంసాన్ని మనిషి తినడం అత్యంత ప్రమాదకరం. దీనిని ఇంగ్లీషులో క్యానిబలిజం అంటారు. ఒక మనిషి మరొక మనిషి యొక్క మెదడు లేదా పచ్చి మాంసం తింటే మనుషులకు ప్రాణాంతకమైన మరియు ఎప్పటికీ నయం కాని ప్రియాన్ డిసీజెస్ అనగా కురు వ్యాధి లాంటివి ఖచ్చితంగా వస్తాయని సైన్స్ స్పష్టంగా నిరూపించింది. ఈ భయంకరమైన వ్యాధి వస్తే నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని మెదడు కణాలు పూర్తిగా కుళ్ళిపోయి మనిషి పిచ్చివాడై నరకయాతన అనుభవించి చనిపోతాడు. అంటే మనిషి తన తోటి మనిషిని తినకూడదు అని సాక్షాత్తు ఆ ప్రకృతి మన శరీర నిర్మాణంలోనే ఒక భయంకరమైన బయోలాజికల్ లాక్ వేసిపెట్టింది. సృష్టి తన ప్రాథమిక ధర్మాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే ఇచ్చే అతిపెద్ద మరియు క్రూరమైన శిక్ష ఇది. వేదాలు చెప్పినట్లు జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవి మరొక జీవికి ఆహారం అవ్వడం అని సవివరంగా చెప్పుకున్నాము. దీని అసలు అర్థం ఒక జాతి మరొక జాతిని తినడం, అంతేగాని ఒకే జాతిలో ఉన్నవారు ఒకరినొకరు కసితో చంపుకు తినడం కాదు. మనిషి భూమి మీద ఉన్న ఫుడ్ చైన్లో అత్యున్నత స్థాయిలో అనగా అపెక్స్ ప్రెడేటర్ స్థానంలో ఉన్నాడు. ఫుడ్ పిరమిడ్లో కింది స్థాయిలో ఉన్న వాటిని పై స్థాయిలో ఉన్నవి క్రమశిక్షణతో తినడం ప్రకృతి ధర్మం. మనిషి కింది స్థాయిలో ఉన్న మేకను లేదా కోడిని తినడం ధర్మం. కాని తన పక్కనే సమాన స్థాయిలో ఉన్న తోటి మనిషిని తినడం ప్రకృతి ధర్మం ఎలా అవుతుంది? ఇక చైనా విషయానికొస్తే వారు కుక్కలను పాములను తినడం వారి వికృతమైన లేదా భిన్నమైన సాంస్కృతిక అలవాటు కావచ్చు. వారు తినేవి కూడా జంతువులే కాబట్టి అది ఖచ్చితంగా ఫుడ్ చైన్లో భాగమే అవుతుంది. దాన్ని మనం మన భారతీయ సంస్కృతి ప్రకారం అసహ్యించుకోవచ్చు. కాని సృష్టి దృష్టిలో మనిషి ఏ జంతువును తిన్నా అది జీర్ణక్రియ మరియు శక్తి మార్పిడి ప్రక్రియే. కాని మనిషిని మనిషి తినడం మాత్రం ఎన్నటికీ క్షమించరాని జీవపరిణామ నేరం. సమస్త జీవరాశులలో మానవ జన్మ అనేది చాలా ఉన్నతమైన చైతన్యం లేదా హయ్యర్ కాన్షియస్నెస్ కలిగిన అత్యంత అరుదైన జన్మ. మోక్షాన్ని లేదా అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ మానవ శరీరమే ఏకైక మరియు అత్యుత్తమ సాధనం. అలాంటప్పుడు కేవలం కడుపు నింపుకోవడానికి ఒక ఉన్నతమైన చైతన్యాన్ని నాశనం చేయడమనేది తీవ్రమైన అజ్ఞానం మరియు పాపమవుతుంది. మనిషి మనిషిని తినడం మొదలుపెడితే ఇక ఈ సమాజం, కుటుంబం, ప్రేమ, ఆప్యాయత మరియు నమ్మకం ఎక్కడుంటారు? మానవ సంబంధాలు అన్నీ సమూలంగా నాశనమవుతాయి. కాబట్టి జంతువులను లేదా మొక్కలను దైనందిన ఆహారంగా తీసుకోవడమనేది ప్రకృతిలోని ఆహారపు గొలుసు మరియు శక్తి మార్పిడి కిందకు వస్తుంది. కాని మనిషిని మనిషి చంపి తినడం అనేది ప్రకృతి ధర్మానికే పూర్తి విరుద్ధం, పరిణామక్రమానికి విరుద్ధం మరియు వైద్యశాస్త్రపరంగా కూడా విరుద్ధం అని లాజికల్గా మరియు ఖచ్చితంగా ఎవరికైనా సమాధానం చెప్పవచ్చు. వాస్తవానికి ఇవన్నీ కూడా మాయ. ఈ మానవ ఎమోషన్స్, ఈ ఏడుపులు, ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ఆ భగవంతుని మహామాయలో ఒక భాగం మాత్రమే. ఈ సమస్త సృష్టి అంటేనే ఒక అనంతమైన భ్రాంతి లేదా మాయ. ఆ మహామాయలో ఒక చిన్న భాగమే మనం మన స్వార్థం కోసం సృష్టించుకున్న ఈ ఆధునిక మాయాలోకం. ఈ మాయాలోకంలోనే మళ్ళీ మన సొంత అవసరాల కోసం న్యాయం, ధర్మం, మంచి, చెడు, హింస, అహింస, శాకాహారం, మాంసాహారం అనే కట్టుకథలు మరియు రూల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ శాకాహారం గొప్పది, మాంసాహారం చెడ్డది అనే మాటలు పదే పదే చెప్పి ఎవరైతే సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారో వీళ్లంతా ఈ మాయలో బతుకుతున్నటువంటి అత్యంత సాధారణమైన అజ్ఞానపు మనుషులు మాత్రమే. అసలైన బ్రహ్మజ్ఞానంతో వేదాంతపరంగా ఆలోచించేవాళ్లకి ఇదంతా కేవలం ఒక మహామాయ అని స్పష్టంగా అర్థమవుతుంది. అది మాంసాహారమైనా శాకాహారమైనా ఏదైనా సరే అంతా ఆ మాయలో ఒక చిన్న భాగమే. సృష్టి దృష్టిలో అందులో ఏదీ గొప్ప కాదు, ఏదీ తక్కువ కాదు. మాయలో జరిగేదానికి ఎలాంటి వాస్తవిక విలువ లేదు. కోడి, మేక, రొయ్య, చాప వీటికి ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అవి కూడా ఆకుల్ని, చెట్లన్ని, మొక్కల్ని తినే కదా వచ్చాయి. మరి మనిషికి కూడా B12, ఐరన్, జింక్ ఇలాంటివి డైరెక్ట్ శాకాహారం అంటే ఆకుకూరలు తింటే వస్తాయి కదా. వీటిని చంపి తినాల్సిన అవసరం ఏముంది అని అడిగితే దానికి ఒక పదునైన కౌంటర్ ఇవ్వాలి. ఈ ప్రశ్న చూడటానికి పైకి చాలా లాజికల్గా అనిపిస్తుంది. కానీ ఈ కౌంటర్ క్వశ్చన్ అడిగేవారికి శరీర ధర్మశాస్త్రం, ఆధునిక జీవశాస్త్రం మరియు జీర్ణ వ్యవస్థల గురించి కనీస అవగాహన లేదు అని మనం ఒక వైద్యుడిగా ఖచ్చితంగా చెప్పవచ్చు. వారు అడిగిన దానిలో ఒక అతిపెద్ద సైంటిఫిక్ మరియు తార్కిక లోపముంది.
సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి ఒక ప్రత్యేకమైన జీర్ణ వ్యవస్థను ఇచ్చింది. ఒక మేక తినే గడ్డిని, ఒక ఆవు తినే పచ్చని ఆకులను మనిషి తిని నేరుగా ఎన్నటికీ అరిగించుకోలేడు. ఒక మేక లేదా ఆవు పచ్చని గడ్డిని, ఆకులను తిన్నప్పుడు ఆ గడ్డిలో ఉండే సెల్యులోజ్ అనే అత్యంత సంక్లిష్టమైన పదార్థాన్ని అరిగించుకోవడానికి వాటి కడుపులో 4 ప్రత్యేకమైన గదులు ఉంటాయి. దాన్ని వైద్య పరిభాషలో రుమెన్ అంటారు. ఆ రుమెన్లో కోట్ల కొద్దీ బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి ఆ పచ్చి గడ్డిని రోజుల తరబడి పులియబెట్టి అందులోని సెల్యులోజ్ను బ్రేక్ చేసి వాటికి కావలసిన అమినో యాసిడ్స్ లేదా ప్రోటీన్స్గా మార్చుకుంటాయి. అంటే ఒక మేక కడుపు అనేది ఒక అద్భుతమైన బయో రియాక్టర్ లాగా పనిచేస్తుంది. కాని మనిషికి అలాంటి 4 గదుల కడుపు లేదు. మనిషిది సింగిల్ స్టమక్ లేదా మోనోగ్యాస్ట్రిక్ జీర్ణ వ్యవస్థ. మనిషి ఆకుకూరలు లేదా గడ్డి తింటే అందులో ఉండే సెల్యులోజ్ను అరిగించే సెల్యులేజ్ అనే ఒక ముఖ్యమైన ఎంజైమ్ మన కడుపులో అస్సలు ఉత్పత్తి కాదు. ఆకులు, అలములు మనం నేరుగా తింటే అవి జీర్ణం కాకుండా కేవలం పీచు పదార్థంలాగా మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి. వాటిలో ఉండే పూర్తి ప్రోటీన్లను మనిషి దేహం ఎన్నటికీ గ్రహించలేదు. ప్రకృతి ఆ జంతువులను ఒక అద్భుతమైన ప్రాసెసింగ్ మిషన్ లాగా సృష్టించింది. అవి పనికిరాని ముడిగడ్డిని తిని అత్యుత్తమ క్వాలిటీ ఉన్న మాంసంగా మార్చి ప్రకృతికి అందిస్తాయి. ఆ మాంసాన్ని తినేలాగా మనిషి జీర్ణ వ్యవస్థ అత్యంత బలంగా రూపుదిద్దుకుంది. B12 అనేది కేవలం మట్టిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. మేకలు, ఆవులు గడ్డితో పాటు ఆ మట్టిని, ఆ బ్యాక్టీరియాలను సహజంగా తింటాయి. వాటి పెద్ద పేగులలో ఆ సూక్ష్మ బ్యాక్టీరియాలు B12ను తయారు చేసి వాటి కండరాలలో మరియు కాలేయంలో నిల్వ చేస్తాయి. మనిషి ఆ మాంసాన్ని లేదా లివర్ను తిన్నప్పుడు మాత్రమే ఆ B12 మనకు పుష్కలంగా నేరుగా అందుతుంది. కేవలం ఆకుకూరలు మాత్రమే తినే శాఖాహారులకు B12 లోపం రావడం 100% ఖాయం. వారు జీవితాంతం కృత్రిమంగా కెమికల్స్తో తయారు చేసిన మాత్రలు మింగాల్సిందే. మరి ఆకులు తింటే B12 వచ్చేస్తుంది అనేది పచ్చి అబద్ధం కాదా అని వారిని సూటిగా ప్రశ్నించండి. వృక్షాల్లో ఉండే ఐరన్ను నాన్ హీమ్ ఐరన్ అంటారు. మన మానవ దేహం దీనిని కేవలం కొద్ది శాతం మాత్రమే గ్రహించగలదు. కాని జంతు మాంసంలో ఉండే ఐరన్ను హీమ్ ఐరన్ అంటారు. ఇది రక్తంలోకి నేరుగా అత్యంత వేగంగా మరియు సులభంగా శోషించబడుతుంది. పైగా ఆకుకూరల్లో, పప్పుల్లో, ధాన్యాల్లో ఫైటేట్స్, ఆక్సలేట్స్ అనే అత్యంత ప్రమాదకరమైన యాంటీన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఐరన్ మరియు జింక్ లాంటి ముఖ్యమైన ఖనిజాలను మన పేగులు పీల్చుకోకుండా బలంగా అడ్డుకుంటాయి. 1 కేజీ పాలకూర తింటే వచ్చే ఐరన్ కంటే 100 గ్రాముల మేక కాలేయం తింటే వచ్చే ఐరన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మరియు తక్షణ శక్తిని ఇస్తుంది. మనిషి దేహం ఆరోగ్యంగా మరియు దృఢమైన కండరాలతో పెరగాలంటే మనకు 9 రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఖచ్చితంగా కావాలి. మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లను అసంపూర్ణ ప్రోటీన్లు అంటారు. ఏ ఒక్క ఆకుకూరలో కూడా లేదా మొక్కలో కూడా ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ సరైన మోతాదులో దొరకవు. కానీ జంతు మాంసం, గుడ్లు, చేపలు వీటిలో ఉండే ప్రోటీన్లను కంప్లీట్ ప్రోటీన్స్ లేదా సంపూర్ణ ప్రోటీన్లు అంటారు. వీటిలో మనిషికి అవసరమైన ప్రతి అమినో యాసిడ్ సరైన నిష్పత్తిలో పుష్కలంగా ఉంటుంది. ఒక కారు నడవాలంటే ముడి చమురును ప్యూరిఫై చేసి పెట్రోల్గా ఎలా మారుస్తామో జంతువుల శరీరం ఆ పచ్చని గడ్డిని రోజుల తరబడి ప్యూరిఫై చేసి సంపూర్ణ ప్రోటీన్గా మారుస్తుంది. ఆకులు తింటే ప్రోటీన్లు వస్తాయి అనడం ముడి చమురును డైరెక్ట్గా కారులో పోసి నడపొచ్చు అనడం లాంటి మూర్ఖపు వాదన. మన కడుపులో అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ట్రిక్ యాసిడ్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీని pH స్థాయి సుమారుగా 1.5 నుండి 2.5 వరకు ఉంటుంది. ఇది అడవిలో పచ్చిమాంసాహారం తినే తోడేలు లేదా భయంకరమైన సింహం కడుపులో ఉండే యాసిడ్తో సమానమైన తీవ్రత కలిగినది. ఇంత భయంకరమైన యాసిడ్ పచ్చని ఆకుకూరలు అరిగించుకోవడానికి ఖచ్చితంగా కాదు, జంతు మాంసంలో ఉండే బ్యాక్టీరియాను చంపి మాంసంలోని కఠినమైన ప్రోటీన్లను ముక్కలుగా చేయడానికి మాత్రమే అంతటి స్ట్రాంగ్ యాసిడ్ మన దేహంలో నిత్యం ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ మనిషి కేవలం శాఖాహారి అయితే మన దేహంలో ఇంత తీవ్రమైన యాసిడ్ ఉండేది కాదు. మనిషి ఆకులు తినడానికి కాదు, మాంసాన్ని అత్యంత వేగంగా జీర్ణించుకోవడానికి పరిణామ క్రమంలో ఇలా రూపుదిద్దుకున్నాడు. ఆదిమానవుడు ఎప్పుడైతే జంతువులను వేటాడి నిప్పు మీద కాల్చి ఉడికించిన మాంసం తినడం మొదలుపెట్టాడో అప్పుడే మానవ పరిణామ క్రమంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. మనిషి మెదడు అనూహ్యంగా పెరగడానికి అత్యధిక క్యాలరీలు మరియు శక్తివంతమైన కొవ్వులు కావాలి. ఆ కేలరీలు మరియు
అత్యున్నతమైన కొవ్వు పదార్థాలు కేవలం మాంసం ద్వారానే మనిషికి పుష్కలంగా అందాయి. ఆకులు గడ్డి మాత్రమే తినే అడవిలోని గొరిల్లాలు ఇప్పటికీ అడవుల్లో జంతువుల్లానే మిగిలిపోయాయి. కాని మాంసం తినడం నేర్చుకున్న మనిషి తన మెదడును అపూర్వంగా వికసింపజేసుకుని నేడు నాగరికతను నిర్మించి ఎదిగాడు. సైన్స్ చెప్పే ఈ అద్భుతమైన సత్యాన్ని ఏ శాకాహారి కాదనలేడు. మాంసం తినడం వల్లే మనిషి ఒక అత్యున్నతమైన మేధావిగా మారాడు. ఈ వీడియో చూశాక మీలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు కలిగే ఉంటాయి. మీ మనసులో మెదులుతున్న ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా అయిపోలేదు, పార్ట్ 2లో కలుసుకుందాం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.